యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా విజయవాడ గుడి ప్రతిష్టకి 5వ ప్రతిష్టకి వెళ్ళి మళ్ళీ మీ మధ్యన కలుసుకోవటానికి ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరము కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేయాలని మిమ్మల్ని కలవటానికి మీతో కొన్ని మాటలు ముచ్చటించాలని ఆశపడి మళ్ళీ నా సన్నిధికి వచ్చి నిలబడి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎజికేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి. ఎజికేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము అంటున్నాడు. ఎక్కడ నిలబడాలంట? మనం రోడ్ల మీద నిలబడాలా, లేకపోతే దుకాణాల కాడ నిలబడాలా అని మన ఆలోచన. దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నిందారహితుడవై చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటాను, నువ్వు ఏది మాట్లాడాలో అది నేను నీకు వివరిస్తానని కరాఖండిగా చెబుతున్నాడు. మనం ఆయన మాటలు వింటున్నామా? మన మాటలే గొప్ప అనుకుంటున్నామా? మనమే అన్నీ తెలుసు అనుకుంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నువ్వు చక్కగా నిలబడు అంటే మనం నిలబడటంలో ఏదో తేడా ఉందనే కదా ఆయన అనేది ఆ మాట. మనం నుంచోని కాడ నుంచుంటున్నామేమో, ఉండొద్దన్న కాడ ఉంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? నువ్వు చక్కగా నిలబడు. మనం హెచ్చరికైన మాటలు మాట్లాడుతుంటే మనం అదే మంచి మాట అనుకుంటున్నామేమో, అక్కడ నిలబడటమే మనం మంచిది అనుకుంటున్నామే, అక్కడ నుంచుంటేనే కలిసి వస్తుంది అనుకుంటున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఇక్కడ లూకా సువార్తమానం 21:36లో కూడా అంటున్నాడు, కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలుగుగా ఉండవలెనని చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు జరగబోయే వాటినన్నిటినీ తప్పించుకొని మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. శిష్యులు కూడా ఆనాడు సిలువ వేస్తారని ఆయనకి తెలుసు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పాడు. చెప్పినా సరే అదే బాధోడిలో ఉండి వెళ్ళి వాళ్ళు నిద్రమత్తుల్లో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో 33.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవారు ఆయన చూసినవన్నీ కూడా ఆయన చేసినవన్నీ గ్రహింపు చేసుకున్నవారు, ఆయన క్రియలన్నిటినీ ఎలా చేశాడో తెలుసుకున్న వాళ్ళు కూడా నిద్రమూతులాగా ఉన్నారు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఆయన చేసిన మేలులు ఏది కూడా తలపోసుకోవట్లా. ఆయన నా బిడ్డకి వివాహం అవ్వలేదంటే వివాహం చేశాడు, నాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాడు, బైక్ కావాలంటే బైక్ ఇచ్చాడు, నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు కదా, ఇంకా మనం ప్రార్థన ఎందుకు చేయాలని మనలో ఉన్న సాతాను అలా పేరేపాడు చేస్తాడు. నువ్వు కష్టపడ్డావు, నువ్వు కొనుక్కున్నావు, ఇంకా దేవుడితో లెక్క ఏంటనే కాడికి తీసుకొచ్చాడు ఈ సాతాను. మనం ఈ జరగబోయే వాటినన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట మనం నిలబడుటకు శక్తి గల వారగినట్లు ప్రార్థన చేయమంటున్నాడు. మనం ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయాలి. అదే మనకి మన కుటుంబానికి ఆశీర్వాదకరం, మన కుటుంబానికి దీవెనకరం. మనం ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకూడదు. ఒక సన్నిధి అనేది ఉండాలి, ఒక పవిత్రమనే స్థలం ఉండాలి. అలాగే మోషే కూడా చెప్పులు వేసుకొని కొండ మీదకి వెళ్ళాడంటే మోషే రానా దగ్గర, ఇది పవిత్రమైన స్థలము, అక్కడ చెప్పులు ఇడిచి రామన్నాడు. అలాగే మనం ఏదైనా విడిచిపెట్టి వెళ్తున్నామో, మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు ఏది విడిచిపెట్టక మనం అదే బాణిలో ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి.
మెలకువగా ఉండవలెనని చెప్పాను. ఎప్పుడంట నెల మనిషి కుమారుని ఎదుట మన క్రియలు కనబరుచుకోవాలి. మనకు అనుకూలమైనది కాదు, దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకొని ఆయన ఎదుట చక్కగా నిలబడాలి. అప్పుడే అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటానని. అలాగే రెండో దినవృత్తాంతాల గ్రంథము 29:11 పండించదు. నా కుమారుడా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకు, తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్ములను ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదే అంటున్నాడు. మనం ఒక్కోసారి అశ్రద్ధ చేస్తాం. మనం ప్రార్థన అనే ధూపం వేయం. మనం తెల్లారులైతే బైబిలే చదువు, ప్రార్థన చేయం. మనల్ని ఎలా దీవిస్తాడు? మనం దీవించటానికి ఆయన చేతులేమి కొరసకాలేదు. మనతో ఉండటానికి ఆయన ఏమిటి అని, మనలో ఈ లోపాలు ఉండమంటే కదా. ధూపం వేయాలంట. నా సన్నిధిని ధూపం వేయుటకు, తన సన్నిధి నిలుచుటకు, తన పరిచర్య చేయుటకు మనల్ని అంట మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటున్నాడు. మనం ఏ పరిచర్య చేస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనకు నచ్చినట్టు మనం పరిచర్య చేస్తున్నామో, దేవుని కోసం మనం పరిచర్య చేస్తున్నామో ఒకసారి మన కుటుంబాలను దీవించబడాలంటే దేవుని పరిచర్య చేయాలి. దేవుని ఎదుట మనం రేపు లెక్కప్పు చెప్పాలి. ఆ లెక్కలో మనం తోసపడాలి. ఆ లెక్కను మనం సరిపోయిందా లేదని మనం చూసుకోవాలి. నేనేదో సేవకుని, నేనేది చేస్తే సరిపోద్ది, నేనేది మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే రేపు నువ్వు లెక్కప్ప చెప్పాలి, నేను లెక్కప్ప చెప్పాలి. సేవకుడి కంట 2 తీర్పులంట. విశ్వాసులకైతే ఒక తీర్పే. తెలిసి సేవకుడేమో తెలిసి పాపం చేస్తాడు, విశ్వాసులైతే తెలిసి తెలవకుండా పాపం చేస్తాడు. అందుమూలనే సేవకుడికి 2 తీర్పులు. అందుమూలనే దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆయనకు పరిచర్య చేసే వారంగా ఉండాలి. ఆయన బిడ్డలకు పరిచర్య చేసే వారంగా ఉండాలి. అలాంటి వారంగా ఉండి దేవుని దీవెనలు పొందుకుంటాం. అలాగే అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు. నీ జీవితాన్ని ఒక అందమైన పూలవనంగా తయారు చేసుకో. ముళ్ళ బాటలు వేసుకోకు. నువ్వు చక్కగా నిలబడి మేలైన మార్గంలో నడమని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి వారికి ఉందామా? నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవయ్యా. నువ్వు జరగబోయే వాటినన్నింటినీ తప్పించుకొని రేపు రాకడనే సమయం వస్తుంది. ఆ సమయంలో నువ్వు దేవుని ఎదుట ఎత్తబడేవాడుగా ఉండే కృపను దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు, అయ్యా నీ సన్నిధి నేను నిలిచినట్లు నాకు నీ భాగ్యం కలగజేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వారి కుటుంబాలు దీవించబడతాయి. మనం ఇక మీదటైనా దేవుని సన్నిధిలో చక్కగా నిలబడి దేవుని దీవెనలు పొందుకుందాం. ఇట్టి